అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్పరమేష్ఠగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీపరాంకుశదాసాయ నమః. శ్రీమద్వ్యామనమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీపుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే శఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. పద్మావత్యై నమః. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతమ పరిస్మిన్ షేముషీ భక్తిరూప. శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలకి, వేదానికి పరమపురుషుడైనటువంటి వెంకటేశ్వరుని ప్రార్థన చేస్తూ ఏకాదశ వ్రతమాహత్యాలను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి ఏకాదశి వ్రతం ఈ వ్రతాలలో కన్నిటిలో కన్నా చాలా గొప్పదైన వ్రతం అనేసి మనకి భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశాన్ని పద్మిని ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి అనేటువంటి రెండు పేర్లతో పిలుస్తున్నారు. పద్మిని ఏకాదశి అనేటువంటిది ఏంట్రా అంటే సాధారణం. కానీ పురుషోత్తమ ఏకాదశి అని ఎందుకు పిలుస్తున్నామంటే ఇది మలమాసంలో వచ్చేటువంటి ఏకాదశి. ఎప్పుడు వస్తుందండి? ఇది మే 27వ తేదీ అన్నమాట. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పద్మిని ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి. అంటే ఎప్పుడు వస్తుంది? నిజ జ్యేష్ఠము, అధిక జ్యేష్ఠం అనేసి రెండు జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. ఇవి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారిగా ఇవి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో అధిక జ్యేష్ఠంలో వచ్చేదాన్ని మనం మల ఏకాదశి అంటాం. అంటే అది చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేసి మనకు శాస్త్రధర్మం చెబుతుంది, ఆగమధర్మం చెబుతుంది. దీన్ని ప్రధానంగా మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మనం ఎప్పుడు కూడా దశమి రోజు రాత్రిపూట సంకల్పం చేసుకుని స్వామి రేపు నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అనేసి నమస్కారం చేసుకుని ఇట్లాగే భూమి మీద పరుండి స్వామిని ప్రార్థన చేస్తూ ఉండాలి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందన అనుష్ఠానాదులు మొత్తం పూర్తి చేసుకోవాలి. అక్కడి నుంచి భగవంతుడి దగ్గరగా ఉంటూ భగవత్ సాన్నిధ్యంలో భగవంతుని ప్రార్థన చేస్తూ భగవంతుడితో సంభాషిస్తూ భగవంతుడితో ఐక్యమయ్యేదానికిగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. దీనికే ఉపవాసం అన్నా కూడా అదే చెప్పారు ఆగమధర్మంలో. సమీపంగా ఉండాలి. ఎవరికి? భగవంతుడికి. ఏం చేయాలి? భగవన్నామ స్మరణ చెయ్యాలి. అందుకనే ఏ భగవంతుణ్ణి పూజించాలి అంటే వాళ్ళ ధర్మ ప్రకారం పూజించవచ్చు. కానీ ప్రధానంగా విష్ణువునే పూజించాలి. ఎందుకంటే ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు విశేషంగా స్వామిని మాత్రమే పూజించాలనేసి ఉన్నది. అట్లాగే నిర్జల ఏకాదశి, జల ఏకాదశి, భక్షణ ఏకాదశి, ఇటువంటి రకరకాల ఏకాదశులు ఉన్నాయి. అట్లాగే 3 మతాలు, త్రిమతస్థులు కూడా దీన్ని ఆచరిస్తున్నారను. విశిష్టాద్వైతులు, అద్వైతులు, ద్వితీయభావ సంబంధ ద్వైతులు, వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వాళ్ళ ధర్మ ప్రకారం ఆచరించవచ్చు. ఏదైనా సరే ఆచరించాల్సి వస్తే మొట్టమొదటగా స్నాన సంధ్యాదులు అనుష్ఠానాలు పూర్తి చేసుకుని స్వామి దగ్గర దీపారాధన చేసి తులసి మాత దగ్గరకు వచ్చి ఆమెను పూజించి గోమాతకి గంతిగా అంతా చక్కగా పూజా ద్రవ్యాలతో ఆమెను పూజించి ఆమెడికి ఏదో ఆహారం అనేటువంటిది సమర్పణ చేసి
సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరురా ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత గోమాత గోప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ గృహంలోకి వచ్చిన తర్వాత భగవంతుడా ఈరోజు నీ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాం నాయన అనేసి మనకున్న దానిలో ఆ భగవంతుడికి సమర్పణ చేసి భగవద్గుణ అనుభవాన్ని కీర్తిస్తూ అక్కడ మనం భగవంతుడి దగ్గరగా ఉండాలి. ఇకపోతే పద్మినీ ఏకాదశినే పురుషోత్తమ ఏకాదశి అంటున్నారు. ఏమిటి దీనికి పురుషోత్తమ ఏకాదశి ఏంటంటే చాలా గొప్పదైనటువంటిది. పురాణ పురుషుడైనటువంటి సాక్షాత్ నారాయణుడే
ఈ యొక్క ఏకాదశి వ్రత మాహత్యాన్ని కృష్ణస్వరూపంలో చెప్పాడంటే శ్రీకృష్ణ స్వరూపంలో చెప్పాడనమాట. మనకు తెలిసినటువంటిది ఇది త్రేత ద్వాపర కృత యుగాదుల దగ్గర నుంచి ఈ వ్రతాలు ఉన్నాయన్నటువంటివి చెప్పేటువంటి విధానం కూడా దీనిలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు త్రేతాయుగంలో రావణాసురుడు ఉన్నాడు, ఆ రావణాసురుడు కథ కూడా దీనిలో వస్తుంది. ఎందుకు వస్తుందంటే దీని గురించి ఈ కథ మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పుకొచ్చారు. ఏకాదశి వ్రత మాహత్యాన్ని గురించి చెబుతూ చాలా గొప్పదైనటువంటి ఒక ప్రశస్తమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ఆ యొక్క కథను గురించి చెప్పుకొచ్చారన్నమాట. దానిలో మనకేం తెలుస్తుందంటే కృతయుగంలో మనం ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగంలో ఈ యుగ ధర్మాదులు అందరిలో కూడా అంటే అన్ని యుగాల్లో కూడా తెలిసినటువంటి ఏకాదశి పద్మిని వ్రతం ఏకాదశి, దీన్నే పురుషోత్తమ ఏకాదశి. ఎందుకని అంటున్నానంటే ఆ ఏకాదశులు మిగతావన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఈ ఏకాదశి మాత్రం కృతయుగం నుంచి ఉందనేసి మనకు తెలుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి ఒక కథ కూడా మనకు చక్కగా వాడుకలో తెలుస్తుందన్నమాట. దాని గురించి చెప్పుకోవాలంటే గంగా నది ఒడ్డున మహానుభావులందరూ కూడా ఒక తపస్సు చేస్తూ ఆ సమయంలో ఈ దేవతల గురించి ప్రస్తావన చేసుకుంటూ వ్రతమాహత్యాదులు చెబుతున్నటువంటి సూతుడు కూడా దీన్ని చెప్పుకొచ్చాడు. దీనిలో ప్రధానంగా ఏం జరిగిందంటే పద్మిని ఏకాదశి ఎవరి ద్వారా ఈ ప్రపంచానికి తెలిసింది అంటే అత్రి మహర్షి, అనసూయ, వీళ్ళకి ముందుగా మనం ఏంటంటే కార్తవీర్యార్జునుడి యొక్క కథను కూడా మనం దీనిలో చెప్పుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా కృతవర్మ అనేటువంటి వాడు కృతయుగంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా గొప్పవాడైనటువంటి వాడు. అతను ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో అతను పరిపాలిస్తున్నాడు, అతనికి సంతతి లేదు, కానీ చాలామంది భార్యలు ఉన్నారు అతనికి. దానిలో ఆయన యొక్క ఆ యొక్క భార్యల ద్వారా పుత్ర సంతతి కలగల. ఆయన చాలా బాధపడుతున్నాడు, ఏం చేయాలో తెలియలేదు. ఆయన యొక్క భార్యని తీసుకుని అడవికి బయలుదేరి వెళ్ళాడు, ప్రధానమైనటువంటి పట్టమహిషి. ఈ పట్టమహిషి పేరే పద్మిని. ఆవిడ ఎవరంటే హరిశ్చంద్రుడి యొక్క కూతురు. హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడు కదా, ఆయన యొక్క కూతురే ఈ పద్మినీదేవి. పద్మినీదేవిని తీసుకుని ఈయన ఏం చేశాడంటే అడవికి వెళ్ళి 10,000 సంవత్సరాల కఠోర తపస్సు చేశాడు. అయినా సరే భగవత్ అనుగ్రహం కలగల. అప్పుడు ఈవిడేం చేసిందంటే పద్మినీదేవి అనసూయ దగ్గరికి వెళ్ళి, అనసూయాదేవి అనేటువంటి మహాపతివ్రత ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ రకంగా వ్రతాన్ని ఆచరించాం, మాకు పిల్లలు లేరు, ఏం చేయాలో తెలియట్లేదంటే ఆవిడ చెప్పిందిట, గొప్పదైనటువంటి ఒక వ్రతం ఉంది, దాన్ని ఆచరించండి అని ఆ అనసూయాదేవి చెప్పింది. మలమాసం అంటే అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని మీరు ఆచరించండి, దానివల్ల మంచి ఫలితం ఉంటుంది అని చెబితే ఇది ప్రపంచానికి తెలిసింది. సరే వీళ్ళిద్దరూ ఆచరించారు. ఆ ఆచరించినటువంటి సమయంలో భగవద్ అనుగ్రహం కలిగింది. సాక్షాత్తు గరుడుడి మీద ఆ పరమాత్మ కిందకు వచ్చాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అయ్యా నాకు పుత్రులు లేరు, మంచి పుత్రుని ప్రసాదించండి, బలమైనటువంటి వాడు, ఐశ్వర్యవంతుడు, ఆయనని మీరు తప్ప వేరే ఎవరూ జయించలేనటువంటి పుత్రుణ్ణి నాకు కావాలనేసి అడిగాడు అన్నమాట. సరే తథాస్తోనే ఆయన అంతర్ధానమయ్యారు. ఓ మంచి సమయంలో ఆవిడ గర్భం దాల్చింది. వాళ్లకు పుట్టినవాడే కార్తవీర్య అర్జునుడు. కార్తవీర్యార్జున చరిత్ర ఉందన్నమాట దీనిలో. ఈ కార్తవీర్యార్జునుడు ఎటువంటి వాడంటే కృతయుగంలో పుట్టాడు. త్రేతాయుగంలో ఉన్నటువంటి రావణాసురుడు కూడా జయించగలిగినటువంటి చాలా గొప్పదైనటువంటి యోధుడు అన్నమాట. అటువంటి బలవంతుడైనటువంటి వాడిని పుట్టడం జరిగింది. దేనివల్ల? ఈ యొక్క ఏకాదశి వ్రత మాహత్యం వల్ల. తనంతకాలం మనకందరికీ కూడా తెలిసిందే. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థన చేయటం, ఆ భగవంతుడి కార్తవీర్యార్జునుడు కూడా కట్టడి చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి చరిత్ర ద్వారా. కానీ మలమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ సంవత్సరం 2026 మే 27వ తేదీ. ఎందుకంటే వైష్ణవ మతంలో వెనకాల అంటే పూర్తిగాను చివరిలో అన్నమాట. మిగతా మతాదుల్లో కొద్దిగా ముందుగా అంటే 26వ తేదీ రాత్రికి వస్తుంది,
26వ తేదీ ఉదయం 7:10 5:10 నుంచి ఏకాదశి మొదలవుతుంది. 27వ తేదీ దాకా ఏకాదశి ఉంది కాబట్టి ఆ 2 రోజుల్లో ఎవరైనా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే చాలా గొప్పదైనటువంటి పుత్రులు కలుగుతారు. 2 మనం అభీష్టం సిద్ధిస్తుంది. 3 మనం పరమపదానికి వెళ్తాము. దీనిలో ఎటువంటి సందేహం లేదని తెలుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా చక్కగా భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన పాదాల ద్వారా మనం అర్చామార్గ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మని చేరిపోవటానికి ప్రార్థన చేద్దామనేసి వనమాలి గరీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. వనమాలి గరీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. శ్రీవాసుదేవో విరక్షతు నమ ఇతిదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. యైదం శృణుయాత్ నిశ్చయం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోహముత్రేహ చ మానవః. వేదాంతకో బ్రాహ్మణశ్చ క్షత్రియో విజయీ భవేత్. వైశ్యోధన సంవృత్స్య శూద్రః సుఖమవాప్నుయాత్. ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థీ ప్రాప్నుయాత్. కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాం. భక్తిమాన్ యః సదోసాయ శుచిసద్గతమానసః. సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. యశ ప్రాప్నోతి విపులం యాది ప్రాధాన్యమేవ చ. అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యముత్తమం. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్స విందతి. భవచ్చరోగో జ్యుతిమాన్ బలరూపగుణాన్వితః. రోగాతో ముచ్యతే రోగాత్ పథో ముచ్యేత బంధనాత్. భయాన్ ముచ్యేత భీతస్సు ముచ్యేదాపన్నాపదః. దుర్గాన్యతిరక్యాసు పురుష పురుషోత్తమం. సువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. వాసుదేవాశ్రయో మచ్చో వాసుదేవ పరాయణ. సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం. న వాసుదేవ భక్తానాం అశుభం విజయతే క్వచిత్. జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఇమం సవమదీయానా శ్రద్ధా భక్తి సమన్వితః. యుజ్యేతాత్మా సుఖశాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః. భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. జౌస చంద్రార్క నక్షత్రం కం దిశో భూర్మహోదధిః. వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. ససురాసుర గంధర్వం సయక్షోరర రాక్షసం. జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతిః. వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ. సర్వాగమానమాచార ప్రథమం పరికల్పతే. ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః. జంగమాజంగమం ఛేదం జగన్నారాయణోద్భవం. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ. వేదాः సహస్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. ఏకో విష్ణుం మహద్భూతం ప్రగద్భూతాననేకశః. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంకే విశ్వభుజవ్యయః. ఇమం సవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. పఠేద్యైచ్ఛత్ పురుషశ్రేయ ప్రాప్తుం సుఖాని చ. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం. భజంతి ఏ పుష్కరాక్షం నరే యాంతి పరాభవం. నరే యాంతి పరాభవం. ఓం నమ ఇతి.
అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవజనార్దనః. శ్రీభగవానువాచ యో మాం నామ సహస్రేణ శ్రోతుమిచ్చతి పాండవః సోహమేకేన శ్లోకేన సుత ఏవ న సంశయః. సుత ఏవ న సంశయో నమయితి. వ్యాస ఉవాచ వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోऽపి వాసుదేవ నమోऽస్తుతే. శ్రీ వాసుదేవ నమోऽస్తుతే. ఓం నమః ఇతి. పార్వత్యువాచ శ్రేణోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరానన. ఓం నమః ఇతి. బ్రహ్మోవాచ నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుగాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీ సహస్రకోటియుగధారిణే నమః ఇతి. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీ భగవానువాచ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యావియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆర్తా విషన్నాః శిథిలాశ్చ భీషా ఘోరేషు జయాయిషు వర్తమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ యొక్క ఏకాదశి వ్రతమాహత్యాన్ని గురించి ఎవడైతే వింటాడో, అసలు మొట్టమొదటిగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో తెలుసుకోవాలి కదా. పద్మినీదేవి ఆచరించింది. పద్మినీదేవి ఎవరు? కృతవర్మ యొక్క భార్య. ఆయన ఎవరు? పద్మినీదేవి యొక్క తండ్రి ఎవరు? హరిశ్చంద్రుడు. మనకు ఎక్కడో కనపడతాడు ఈ హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు కూతుళ్ళు ఉన్నారని కూడా మనకు తెలియదు, కానీ భవిష్యోత్తర పురాణంలో ఇది చాలా స్పష్టంగా ఉంది. హరిశ్చంద్రుడు, ఆయన కూతురు పద్మిని, వాళ్ళ యొక్క ప్రార్థన చేయటం, కార్తవీర్యార్జునుడు పుడతాం, రావణాసురుని జయించటం, అక్కడి నుంచి కార్తవీర్యార్జునుడు కూడా కాలగర్భంలో కలిసిపోవటం, ఆ తర్వాత భగవంతుడు మాత్రం శాశ్వతంగా ఉండటం, వాడిని మనం ప్రార్థన చేయటం, ఈ మలమాసంలో వచ్చేటువంటి దాన్ని మనం ఆచరించటం తెలుస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా చక్కగా ఈ మలమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క జ్యేష్ఠ శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పరమాత్మ యొక్క పాదాలని చెంతకి చేరిపోయేదాన్ని మనం
ప్రార్థన చేస్తాం. శ్రీమతే రామానుజాయ నమః. ఓ